హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ ఎంసీక్యూస్ పార్ట్ 1 వీడియో అనేది చూద్దాం. అంటే ఆగస్టు మొదటి వారంలో ఉన్న కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ క్విజ్ బిట్స్ అనేవి ఈ వీడియోలో అయితే ఉంటాయి. ఆగస్టు ఫస్ట్ 1 కరెంట్ అఫైర్స్ వీడియో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ క్విజ్ వీడియో అటెంప్ట్ చేసినట్లయితే మీకు రివిజన్ పర్పస్ కింద ఒక ఎగ్జామ్ రాసినట్లుగా అయితే ఉంటుంది. ఓకే, మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి ప్రదీప్ కుమార్ జోషి. మనకి అరవింద్ సక్సేనా చైర్మన్గా ఉండేవాళ్ళు. ఈయన ప్లేస్లో కొత్తగా మనకి ప్రదీప్ కుమార్ జోషి అయితే యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అయితే కొత్త చైర్మన్గా నియమితులవడం జరిగింది. మనకి ఇండియాలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ లైక్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే బోర్డే ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి. ఓకే, చైర్మన్ వచ్చి ప్రదీప్ కుమార్ జోషి. నెక్స్ట్, హూ టేక్స్ ఛార్జ్ యాజ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ ఆఫ్ ఇండియా. కంట్రోలర్ మరియు ఆడిటరీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఓకే, ఆన్సర్ వచ్చి గిరీష్ చంద్ర ముర్ము. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్గా వర్క్ చేసిన గిరీష్ చంద్ర ముర్ము జీసీ ముర్ము వచ్చి మనకి కొత్త కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్గా అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అంతకుముందు అయితే రాజీవ్ మహర్షి మనకి కాగ్గా వర్క్ చేసేవారు. ఈయన ప్లేస్లో మనకి ఇప్పుడు గిరీష్ చంద్ర ముర్ము అయితే నియమితులవడం జరిగింది. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనోజ్ సిన్హా. మనకి గిరీష్ చంద్ర ముర్ము జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్గా ఉండేవారు. ఈయన మనకి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్గా అపాయింట్ అవ్వడం వల్ల ఆ ప్లేస్లో మనకి మనోజ్ సిన్హా అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా అయితే నియమితులు అవ్వడం జరిగింది. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అక్టోబర్ 27, 2020. 2020 అక్టోబర్ 27 నుండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొత్త ఎండి మరియు సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమించబడ్డారు? ఓకే, ఆన్సర్ వచ్చి శశిధర్ జగదీశన్. మనకి ప్రస్తుత హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్గా అయితే ఆదిత్యపురి ఉండడం జరిగింది. ఈయన అక్టోబర్ 26, 2020 దాకా అయితే కొనసాగుతారు. అక్టోబర్ 27, 2020 నుండి అయితే కొత్తగా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఇఓగా శశిధరన్ జగదీశన్ అయితే నియమితులవడం జరుగుతుంది. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఫర్ క్యాపిటల్ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్. క్యాపిటల్ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి డాక్టర్ హర్ష్ కుమార్ బన్వాలా. మనకి నాబార్డ్ చైర్మన్గా వర్క్ చేసిన హర్ష్ కుమార్ బన్వాలా ఈ క్యాపిటల్ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీకి అయితే కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. హూ ఈజ్ ద సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్. ఓకే, సెబీ అంటారు కదా, సెబీ అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని యొక్క చైర్మన్ ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి అజయ్ త్యాగి. ఈయన యొక్క టర్మ్ని అయితే సెబీ చైర్మన్గా అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. మనకి సెబీకి యూకే సిన్హా అయితే గతంలో మనకి వర్క్ చేయడం జరిగింది. మనకి మాధవి పూరిబుచ్ అలాగే గురుమూర్తి మహాలింగం వీళ్ళిద్దరూ అయితే సెబీకి సంబంధించి మనకి ఓల్డ్ టైమ్ వర్కర్గా ఓల్డ్ టర్మ్ మెంబర్స్గా అయితే మనకి వర్క్ చేస్తున్నారు. ఓకే, వీళ్ళిద్దరూ అయితే ఓల్డ్ టైమ్ మెంబర్స్ సెబీకి. మనకి యూకే సిన్హా అయితే ఓల్డ్గా వర్క్ చేసిన చైర్మన్. ప్రజెంట్ మనకి సెబీ చైర్మన్ ఎవరు అంటే అజయ్ త్యాగి. Who has been appointed as the additional and independent director of the Great Eastern Shipping Company Limited. గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్ యొక్క అదనపు మరియు స్వతంత్ర డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డారు? ఓకే, ఆన్సర్ వచ్చి ఉర్జిత్ పటేల్. హమీద్ బకాయో హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ. మనకి ఏ దేశ ప్రధానిగా హమీద్ బకయాకో నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చి ఐవరీ కోస్ట్. మనకి ఐవరీ కోస్ట్ దేశానికి హమీద్ బకయాకో వచ్చి మనకి ప్రైమ్ మినిస్టర్గా అయితే నియమితులవడం జరిగింది. మహ్మద్ ఇర్ఫాన్ అలీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ. మహ్మద్ ఇర్ఫాన్ అలీ ఏ దేశ అధ్యక్షుడిగా నియమితులయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి గుయానా దేశం.
ఓకే. మనకి మహమ్మద్ ఇర్ఫాన్ అలీ వచ్చి గుయానాకి సంబంధించి ప్రెసిడెంట్‌గా అపాయింట్ అవ్వడం జరిగింది. అలాగే మార్క్ ఫిలిప్స్ అయితే మనకి గుయానా కంట్రీకి అయితే ప్రైమ్ మినిస్టర్‌గా నియమితులయ్యారు. గుయానా కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చి జార్జ్ టౌన్. కరెన్సీ వచ్చి గుయినీస్ డాలర్. డబ్ల్యూటీఎఫ్ స్పోర్ట్స్ అపాయింట్స్ విచ్ క్రికెటర్స్ యాజ్ ఇట్స్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్స్. డబ్ల్యూటీఎఫ్ స్పోర్ట్స్ కంపెనీ ఏ క్రికెటర్‌లను తన యొక్క గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది? ఓకే. ఆన్సర్ వచ్చి సురేష్ రైనా మరియు హర్‌ప్రీత్ కౌర్. ఇద్దరు క్రికెటర్‌ని కూడా కంబైన్డ్‌గా మనకి డబ్ల్యూటీఎఫ్ స్పోర్ట్స్ కంపెనీకి తన యొక్క గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా అయితే నియమించడం జరిగింది. ఇండియా హ్యాస్ విత్‌డ్రాన్ ఫ్రమ్ ద ఉమెన్స్ వరల్డ్ టీమ్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ షెడ్యూల్డ్ ఇన్ విచ్ కంట్రీ. ఏ దేశంలో జరగాల్సిన మహిళల ప్రపంచ జట్టు స్క్వాష్ ఛాంపియన్‌షిప్ నుండి భారతదేశం వైదొలిగింది? ఓకే. ఆన్సర్ వచ్చి మలేషియా. యాక్చువల్‌గా మనకి డిసెంబర్ 15 నుండి 20 వరకు మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఈ మహిళల ప్రపంచ జట్టు స్క్వాష్ ఛాంపియన్‌షిప్ అనేది జరగాల్సి ఉంది. దీని నుండి అయితే మనకి భారత్ అయితే వైదొలగడం జరిగింది. దీనికి రీజన్ ఏంటి అంటే మనకి కోవిడ్-19 కారణంగా స్క్వాష్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి అయితే తగినంత సమయం దొరకపోవడం వల్ల, వాళ్ళు రెడీగా లేకపోవడం వల్ల ఇండియా అయితే దీని నుండి అయితే వైదొలగడం జరిగింది. సో మనకి ప్రపంచ జట్టు స్క్వాష్ ఛాంపియన్‌షిప్ ఎక్కడ జరగబోతుంది అంటే మలేషియాలోని కౌలాలంపూర్‌లో డిసెంబర్ 15 నుండి 20 దాకా అయితే జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. దీని నుండి అయితే మనకి ఇండియా అయితే విత్‌డ్రా అయ్యింది. ప్రేమ్ భాటియా అవార్డ్ 2020 విన్నర్. ప్రేమ్ భాటియా అవార్డ్ 2020 విజేత ఎవరు? ఓకే. ఆన్సర్ వచ్చి దీపాంకర్ ఘోష్. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద ఏక్ మాస్క్ అనేక్ జిందగీ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏక్ మాస్క్ అనేక్ జిందగీ అనే ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ వచ్చి మధ్యప్రదేశ్ స్టేట్. మనకి ద మాస్క్ బ్యాంక్ విల్ బి ఆల్సో ఎస్టాబ్లిష్డ్ అండర్ ద ఏక్ మాస్క్ అనేక్ జిందగీ క్యాంపెయిన్. ఇన్ ది మాస్క్ బ్యాంక్ మాస్క్ విల్ బి కలెక్టెడ్ ఫ్రమ్ ద డోనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ద పూర్ పీపుల్. ఈ ఏక్ మాస్క్ అనేక్ జిందగీ క్యాంపెయిన్ కింద ఒక మాస్క్ బ్యాంక్ అయితే మనకి క్రియేట్ చేయడం జరుగుతుంది. మనకి డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి మనకి మాస్క్ అనేది కలెక్ట్ చేసి మనకి పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉచితంగా అయితే ఈ మాస్క్లు అయితే డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తారు. దీనికోసమే మనకి ఏక్ మాస్క్ అనేక్ జిందగీ అనే క్యాంపెయిన్ మధ్యప్రదేశ్ రాష్ట్రం అయితే ప్రారంభించడం జరిగింది. హూ హ్యాస్ డిజైన్డ్ ఏ హెల్త్ అసిస్టెంట్ రోబోట్ రక్షక్ హూ కెన్ రిమోట్లీ కమ్యూనికేట్ బిట్వీన్ డాక్టర్ అండ్ పేషెంట్. డాక్టర్ మరియు రోగి మధ్య రిమోట్ కమ్యూనికేషన్ చేయడం కోసం రక్షక్ అనే హెల్త్ అసిస్టెంట్ రోబోట్ను ఎవరు రూపొందించారు? ఆన్సర్ వచ్చి సెంట్రల్ రైల్వే. మనకి ముంబై డివిజన్ ఆఫ్ సెంట్రల్ రైల్వే వచ్చి ఈ రక్షక్ అనే హెల్త్ రోబోట్ని అయితే మనకి డెవలప్ చేయడం అయితే జరిగింది. ఇండియాస్ ఫస్ట్ కిసాన్ రైల్ రన్స్ ఫ్రమ్ మహారాష్ట్ర టు విచ్ స్టేట్. భారతదేశం యొక్క మొట్టమొదటి కిసాన్ రైల్ మహారాష్ట్ర నుండి ఏ రాష్ట్రం వరకు నడుస్తుంది? ఓకే. ఆన్సర్ వచ్చి మహారాష్ట్ర నుండి బీహార్ స్టేట్ దాకా అయితే ఈ మొట్టమొదటి కిసాన్ రైల్ అయితే నడుస్తుంది. ఇట్ రన్స్ ఫ్రమ్ దేవలాలి మహారాష్ట్ర టు ధనాపూర్ బీహార్. మనకి దేవలాలి మహారాష్ట్ర నుండి ధన్పూర్ బీహార్ వరకు ఈ కిసాన్ రైల్ అయితే మనకి నడుస్తుంది. విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద ఐమాస్క్ మొబైల్ కోవిడ్-19 టెస్టింగ్ సెంటర్స్. ఐమాస్క్ మొబైల్ కోవిడ్-19 పరీక్షా కేంద్రాలను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చి తెలంగాణ స్టేట్ అయితే ఈ ఐమాస్క్ అనే మొబైల్ కోవిడ్-19 పరీక్షా కేంద్రాలను అయితే మనకి కంటోన్మెంట్ జోన్స్లో అయితే ప్రారంభించడం జరిగింది. విచ్ బ్యాంక్ లాంచ్డ్ ద క్యాంపెయిన్ నేమ్డ్ కోనా కోనా ఉమిద్. మనకి ఏ బ్యాంక్ కోనా కోనా ఉమిద్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది? ఆన్సర్ కోటక్ మహేంద్ర బ్యాంక్. విచ్ రైల్వే జోన్ స్టార్టెడ్ ద ఫస్ట్ ఎవర్ వ్యాపారమాల ఎక్స్ప్రెస్ ట్రైన్ ఫర్ స్మాల్ ట్రేడర్స్. చిన్న వ్యాపారుల కోసం తొలిసారిగా వ్యాపారమాల ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించిన రైల్వే జోన్ ఏది? ఓకే. ఆన్సర్ వచ్చి నార్థరన్ రైల్వే. ఉత్తర రైల్వే వచ్చి ఈ మొట్టమొదటి వ్యాపారమాల ఎక్స్ప్రెస్ ట్రైన్ అనే దాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. విచ్ స్టేట్ లాంచ్డ్ ద 1 month లాంగ్ వర్చువల్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ రక్షా బంధన్. మనకి ఏ రాష్ట్రం 1 నెల సుదీర్ఘ వర్చువల్ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం అయిన ఈ రక్షాబంధను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చి ఆంధ్రప్రదేశ్. హూ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ద 6th బ్రిక్స్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ మీటింగ్ హోస్టెడ్ బై రష్యా.
రష్యా నిర్వహించిన 6వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశంలో భారతదేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఓకే, ఆన్సర్ వచ్చి ప్రకాష్ జావేద్కర్. మనకి ఈ బ్రిక్స్లో సభ్య దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాల నుండి కూడా ఆయా దేశాలకి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ మినిస్టర్స్ మనకి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రాతినిధ్యం అయితే వహించడం జరిగింది. అంటే బ్రెజిల్ నుండి మనకి ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ పర్యావరణ మంత్రి, అలాగే రష్యా నుండి అయితే రష్యా పర్యావరణ మంత్రి, ఈ విధంగా అయితే 5 దేశాల నుండి మనకి ఈ మీటింగ్లో అయితే వర్చువల్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇండియా యొక్క ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ పర్యావరణ మంత్రి ప్రకాష్ జావదేకర్ గారు కాబట్టి ఇండియా తరపున అయితే ఈయనైతే అటెండ్ అవ్వడం జరిగింది. ఇండియా కంట్రిబ్యూటెడ్ హౌ మచ్ అమౌంట్ టు ఇండియా యుఎన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్? యుఎన్ అభివృద్ధి భాగస్వామ్య నిధికి భారతదేశం ఎంత మొత్తాన్ని అందించింది? ఓకే, ఆన్సర్ వచ్చి $15.46 మిలియన్, $15.46 మిలియన్ అమౌంట్ని అయితే మనకి ఇండియా యుఎన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్కి భారతదేశం అయితే అందించడం జరిగింది. బ్రిక్స్ సమిట్ ఇన్ 2021 హెల్డ్ ఇన్ విచ్ సిటీ? 2021లో బ్రిక్స్ సమిట్ ఏ నగరంలో జరుగుతుంది? ఆన్సర్ వచ్చి ఇండియా, భారతదేశంలో అయితే జరుగుతుంది. మనకి బ్రిక్స్ సమిట్ అనేది ఎప్పుడు ఆర్డర్ వైజ్గా మ్యాక్సిమం అయితే జరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరం అయితే మనకి రష్యాలో అయితే మనకి వర్చువల్గా అయితే బ్రిక్స్ సమిట్ అయితే జరగాల్సి ఉంది. నెక్స్ట్ అయితే మనకి నెక్స్ట్ ఇయర్ 2021 కాబట్టి ఇండియాలో, ఆ తర్వాత చైనా, సౌత్ ఆఫ్రికా ఈ విధంగా మ్యాక్సిమం అయితే ఎప్పుడు కూడా ఆర్డర్లో అయితే జరుగుతూ ఉంటుంది. సో 2021లో మనకి బ్రిక్స్ సమిట్ అయితే ఇండియాలో జరగబోతుంది. నితిన్ గడ్కరీ inaugurated the upstream carriageway of Mahatma Gandhi Bridge in which state recently? మహాత్మా గాంధీ వంతెన యొక్క అప్స్ట్రీమ్ క్యారేజ్ వేను నితిన్ గడ్కరీ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ బీహార్ స్టేట్. రా ఏ హిస్టరీ ఆఫ్ ఇండియా కోవర్ట్ ఆపరేషన్ బుక్ ఆథర్? రా ఏ హిస్టరీ ఆఫ్ ఇండియా యొక్క రహస్య కార్యకలాపాలు అనే పుస్తక రచయిత ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి సతీష్ యాదవ్. F1 బ్రిటిష్ గ్రాండ్ పిక్స్ 2020 విన్నర్, ఫార్ములా 1 బ్రిటిష్ గ్రాండ్ పిక్స్ 2020 విజేత ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి లూయిస్ హామిల్టన్. హూ హ్యాస్ రిటర్న్ ద బుక్ అమేజింగ్ అయోధ్య? అమేజింగ్ అయోధ్య పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చి నీనా రాయ్. విశేష్ కోడ్ టు విన్ బుక్ ఆథర్? విశేష్ కోడ్ టు విన్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చి నిరుపమ యాదవ్. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్? 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఓకే, ఆన్సర్ వచ్చి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ అనేది మనకి కోవిడ్-19 కారణంగా ఈ ఇయర్ ఐపీఎల్ని అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అయితే ఈ ఐపీఎల్ 20కి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో 19th సెప్టెంబర్ నుండి 10th నవంబర్ దాకా అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అయితే మనకి ఐపీఎల్ అనేది నిర్వహించనున్నారు. విచ్ స్టేట్ సెట్ ద డెవలప్ ఇండియా ఫస్ట్ స్నో లెపర్డ్ కన్జర్వేషన్ సెంటర్? భారతదేశం యొక్క మొట్టమొదటి మంచు చిరుత పరిరక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏ రాష్ట్రం సిద్ధంగా ఉంది? ఆన్సర్ వచ్చి ఉత్తరాఖండ్. నేమ్ ద కంట్రీ దట్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ ద ఇండియా టు డెవలప్ ద ర్యాపిడ్ టెస్టింగ్ ఫర్ COVID-19 ఇన్ అండర్ 30 seconds. COVID-19 కోసం 30 సెకండ్ల లోపే వేగవంతమైన పరీక్షను అభివృద్ధి చేయడం కోసం భారతదేశంతో ఏ దేశం ఒప్పందం చేసుకుంది? ఓకే, ఆన్సర్ వచ్చి ఇజ్రాయెల్. సో ఇండియా, ఇజ్రాయెల్ ఇద్దరు కూడా కొలాబరేట్ అయ్యి మనకి 30 సెకండ్ల లోపే COVID-19 పరీక్షా ఫలితాలు వచ్చే విధంగా మనకి డెవలప్ అయితే చేస్తున్నారు. విచ్ ఈస్ ద సెకండ్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్ యాజ్ పర్ ద ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2020? ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2020 ప్రకారం ప్రపంచంలో రెండవ అత్యంత విలువైన బ్రాండ్ ఏది? ఆన్సర్ వచ్చి రిలయన్స్ ఇండస్ట్రీస్. మనకి యాపిల్ వచ్చి 11వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. సో మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ అయితే యాపిల్, సెకండ్ ప్లేస్లో అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. మనకి శాంసంగ్ అయితే థర్డ్ ప్లేస్లో ఉంది. నెట్ఫ్లిక్స్ అయితే మనకి 10th ప్లేస్లో నిలవడం జరిగింది. విచ్ స్టేట్ విన్స్ ద ప్లాటినం అవార్డ్ ఇన్ ద 66th స్పోర్ట్స్ సమిట్ అవార్డ్స్? 66వ స్పోర్ట్స్ సమిట్ అవార్డులో ప్లాటినం అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుంది?
ఆన్సర్ వచ్చి వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్ స్టేట్ అయితే స్కోచ్ సమ్మిట్ అవార్డ్స్లో ప్లాటినం అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. సో వెస్ట్ బెంగాల్ సీఎంఓ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ ఫర్ ఈ సమాధాన్ రిసీవ్డ్ ద స్కోచ్ ప్లాటినం అవార్డ్. సో వెస్ట్ బెంగాల్ సీఎంఓ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ ఈ సమాధానికి అయితే ఈ ప్లాటినం అవార్డు అయితే లభించింది. విచ్ మినిస్ట్రీ హ్యాస్ రిసీవ్డ్ ద స్కోచ్ గోల్డ్ అవార్డ్ ఫర్ ఇట్స్ ఐటీ ఎనేబుల్ స్కాలర్షిప్ స్కీమ్? ఏ మంత్రిత్వ శాఖ తన ఐటీ ఎనేబుల్ స్కాలర్షిప్ పథకానికి స్కోచ్ గోల్డ్ అవార్డును అందుకుంది? ఆన్సర్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వచ్చి మనకి ట్రైబల్స్కి ఐటీ ఎనేబుల్ స్కాలర్షిప్ స్కీమ్ ప్రొవైడ్ చేసినందుకు గాను ఈ స్కోచ్ గోల్డ్ అవార్డు అయితే గెలుచుకోవడం జరిగింది. విచ్ స్టేట్ హ్యాస్ రిసీవ్డ్ ద స్కోచ్ గోల్డ్ అవార్డ్ ఫర్ ఇస్ బ్లాక్ చైన్ బేస్డ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రాజెక్ట్? బ్లాక్ చైన్ ఆధారిత ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రాజెక్ట్ కోసం ఏ రాష్ట్రం స్కోచ్ గోల్డ్ అవార్డుని గెలుచుకుంది? ఆన్సర్ తెలంగాణ స్టేట్. మనకి స్కోచ్ అవార్డ్స్ అనేవి చూసుకున్నట్లయితే తెలంగాణ 2 గోల్డ్ 1 సిల్వర్ అయితే గెలుచుకోవడం జరిగింది. బ్లాక్ చైన్ బేస్డ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రాజెక్ట్కి అయితే 1 గోల్డ్, అలాగే తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది శాండ్ స్టైల్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ ప్రాజెక్ట్కి అయితే 1 గోల్డ్, 2 గోల్డ్స్ అయితే మొత్తంగా గెలుచుకోవడం జరిగింది. అలాగే టీచర్ స్కీమ్కి సంబంధించి అయితే సిల్వర్ అవార్డును కూడా తెలంగాణ స్టేట్ అయితే గెలుచుకుంది. టోటల్గా తెలంగాణ 2 గోల్డ్ 1 సిల్వర్ అయితే ఈ స్కోచ్ అవార్డ్స్లో గెలుచుకోవడం జరిగింది. అలాగే ప్లాటినం అవార్డు అయితే మనకి వెస్ట్ బెంగాల్, అలాగే ఇంకొక గోల్డ్ అవార్డు అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అయితే ఈ 66వ స్కోచ్ సమ్మిట్ అవార్డ్స్లో గెలుచుకోవడం అయితే జరిగింది. విచ్ స్టేట్ రీసెంట్లీ అప్రూవ్స్ 5% కోటా ఫర్ మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ జ్యుడిషియల్ సర్వీస్? న్యాయ సేవలో మరింత వెనకబడిన తరగతుల కోసం 5% కోటాను ఏ రాష్ట్రం ఇటీవల ఆమోదించింది? ఆన్సర్ వచ్చి రాజస్థాన్ స్టేట్. మనకి ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు కదా, అలాగే మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే ఒక కేటగిరీలో మనకి 5% అనేది మనకి జ్యుడిషియల్ సర్వీసెస్లో మనకి రాజస్థాన్ అయితే కల్పించడం కోసం ఆమోదం అయితే తెలపడం జరిగింది. బంగాస్ ఆవం మేళా ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా రీసెంట్లీ? ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఇటీవల బంగాస్ ఆవం మేళా పండుగను జరుపుకున్నారు? ఓకే, ఆన్సర్ వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్. బంగాస్ ఆవం మేళా ఏ 2-day ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ హంద్వారా టౌన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు మార్క్ ద ఆర్టికల్ 370 యానివర్సరీ. ఆర్టికల్ 370 అయితే మనకి రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని అయితే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ 2 కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్కి అయితే మనకి డివైడ్ చేయడం జరిగింది కదా. ఈ ఆర్టికల్ 370 రద్దు వార్షికోత్సవం సందర్భంగా జమ్మూ అండ్ కాశ్మీర్లోని హంద్వారా పట్టణంలో 2 రోజుల పండుగ అయిన బంగాస్ ఆవం మేళాని అయితే మనకి జరుపుకోవడం జరిగింది. విచ్ కంట్రీ సెంట్రల్ బ్యాంక్ సెలెక్టెడ్ ద ఇన్ఫోసిస్ ఫినాకిల్ టు డిజిటల్లీ ట్రాన్స్ఫార్మ్ ఇట్స్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ బిజినెస్? బ్యాంకింగ్ వ్యాపారాన్ని డిజిటల్గా మార్చడం కోసం ఏ దేశ కేంద్ర బ్యాంక్ ఇన్ఫోసిస్ ఫినాకిల్ను ఎంచుకుంది? ఆన్సర్ వచ్చి బహ్రెయిన్. బహ్రెయిన్ సెంట్రల్ బ్యాంక్ వచ్చి మనకి ఇన్ఫోసిస్ ఫినాకిల్ సాఫ్ట్వేర్ని అయితే ఎంచుకోవడం జరిగింది. ఇండియాలో చాలా బ్యాంక్స్ కూడా మనకి ఫినాకిల్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉంటాయి. సియాసత్ మెయి సదస్యత పుస్తక రచయిత. సియాసత్ మెయి సదస్యత బుక్ ఆథర్ ఎవరు? ఆన్సర్ వచ్చి విజయ్ కుమార్ చౌదరి. హౌ మెనీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ హ్యావ్ జాయిన్డ్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ యాజ్ ఆన్ 1st August 2020? ఆగస్టు 1, 2020 నాటికి ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకంలో చేరాయి? ఆన్సర్ వచ్చి 24 అయితే ఇప్పటిదాకా అయితే చేరడం జరిగింది. రీసెంట్గా చూసుకుంటే మనకి ఆగస్టులో మణిపూర్, నాగాలాండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం మనకి 4 జాయిన్ అవ్వడం వల్ల టోటల్గా అయితే ఆగస్ట్ 1 నాటికి 24 అనేవి అవ్వడం జరిగింది. మనకి వలస కార్మికులు మైగ్రెంట్ లేబర్స్ వాళ్ళు మనకి ఒక స్టేట్లో వాళ్ళు ఓన్ అయినప్పటికీ వేరే స్టేట్లోకి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు కదా, కానీ వాళ్ళకి ఓన్ స్టేట్లో మనకి రేషన్ షాప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి రేషన్ తీసుకోవడానికి అయితే వీలు పడడం వాళ్ళకి కుదరదు. సో ఇలాంటి వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఒకటే దేశం ఒకటే రేషన్ కార్డ్ అని చెప్పి. సో వీళ్ళు ఏ స్టేట్ అయినప్పటికీ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వాళ్ళు ఈ కార్డుని అయితే చూపించి అక్కడైతే మనకి రేషన్ అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో దీంట్లో అయితే ఇప్పటిదాకా 24 కేంద్రపాలిత ప్రాంతాలు మరియు రాష్ట్రాలు అయితే జాయిన్ అవ్వడం అయితే జరిగింది. రామ్డి ప్రధాన్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ ఈజ్ ద ఫార్మర్ గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్?
ఇటీవల కన్నుమూసిన రామ్డీ ప్రధాన్ ఏ రాష్ట్ర మాజీ గవర్నర్? ఆన్సర్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్. ముస్లిం ఉమెన్ రైట్స్ డే వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ముస్లిం మహిళా హక్కుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం? ఆన్సర్ వచ్చి ఆగస్ట్ 1. హిరోషిమా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం? హిరోషిమా డే వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ఓకే, ఆన్సర్ వచ్చి 6th ఆగస్ట్, 6 ఆగస్ట్. నేషనల్ హ్యాండ్లూమ్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం? ఆన్సర్ వచ్చి ఆగస్ట్ 7. ఓకే, మీకైతే ఒక క్వశ్చన్ ఉంది. హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ని ఎవరు గెలుచుకున్నారు అన్నది ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. సో వీడియోస్ అనేవి నేను చాలా ఎఫర్ట్ పెట్టి అయితే కష్టపడి అయితే చేస్తున్నాను. మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒకటే, చూస్తున్న ప్రతి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ఏదో ఒక సోషల్ మీడియా అయితే మీరు యూస్ చేస్తూ ఉంటారు కదా. సో మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయడానికి అయితే అట్లీస్ట్ వన్ గ్రూప్లో కానీ ఒక ఫ్రెండ్కి కానీ అయితే మన వీడియోస్ని అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. మనకి వారానికి ఒక వీడియో చొప్పున ప్రతి వారం కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించి వీక్లీ వన్స్ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది టాపిక్ వైజ్గా. అలాగే ఈ వీడియోకి రిలేటెడ్గా క్విజ్ వీడియో, అలాగే ఏదైనా ఇందులో క్వశ్చన్ మిస్ అయినా సరే ఈ క్విజ్ వీడియోలో అయితే మీకు కవర్ చేస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియో అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీరు క్విజ్ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూసినట్లయితే మీకు ఎగ్జామ్ రాసినట్లుగా ఒక రివిజన్ పర్పస్ కింద అయితే ఉంటుంది. అలాగే ఇందులో ఏదైనా క్వశ్చన్లు మిస్ అయినా సరే ఇందులో అయితే కవర్ చేస్తాను కాబట్టి మ్యాక్సిమం మీకైతే కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మంత్లీ 8 వీడియోస్ అనేవి, అలాగే మంత్ కంప్లీట్ అయిన తర్వాత ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ మీద సపరేట్గా ఒక వీడియో, మంత్ మొత్తం మీద టాపిక్ వైజ్గా ఒక వీడియో, టోటల్గా 10 వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా చూస్తూ అయితే ఉండండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.